మనందరికీ ఏదో ఒక ఆధారం అనేది ఉండాలి. ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకి కూడా ప్రపంచంలో ఒక ఆధారభూతమైనటువంటి పదార్థం ఒకటి ఉండాలి. అలాగే ఇక్కడ ఒక ప్రశ్న వేశారు, భగవంతుడికి ఆధారమైనటువంటిది ఏది, ఆయన దేని యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనంటే, దేవాలయంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు కదా, ప్రతిష్ఠా కుంభాభిషేకాలు చేస్తున్నాం కదా అంటే అక్కడ మనం చేస్తున్నది మూర్తి యొక్క ప్రతిష్టని. అలాగే మరి భగవంతుడు ఆయన దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనంటే స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి అని ప్రశ్న. దానికి సమాధానంగా ఉపనిషత్తు స్వే మహిమ్ని, ఆయనకి ఆధారభూతమైనటువంటిది ఇంకోటి ఏదీ లేదు, ఆయనయందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఆధారభూతమైనటువంటి వస్తువు ఇంకోటి లేదు. అటువంటి వాడు ఆ పరమాత్మ అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది, ఛాందోగ్య ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ స్వమహిమ ప్రతిష్ఠితత్వం అనేటటువంటి గుణాన్ని సూత్రభాష్యంలో అన్ని చోట్ల శంకరాచార్యులు వారు చెబుతూ ఉంటారు. స్వమహిమ ప్రతిష్ఠితత్వం అనేటటువంటి గుణం పరమాత్మకు ఉన్నది. కాబట్టి ఆయనకి ఆధారభూతమైనటువంటిది ఏదీ లేదు, ఆ పరబ్రహ్మకి స్వమహిమ ప్రతిష్ఠితత్వం అనేది ఈ ఉపనిషత్తు వాక్యంలో ప్రతిపాదితం అవుతూ ఉన్నది. కాబట్టి అటువంటి అపారమైన మహామహిమ సంపన్నుడు ఆ పరమాత్మ. అటు మన యొక్క జీవన కాలంలో కొంత సమయాన్నైనా ఆ పరమాత్మ యొక్క ఆరాధన కోసం వినియోగించి ఆ సమయాన్ని సార్థకం చేసుకొని తద్వారా కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్నే ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం.